ఏ విధంగా కూడా నాకు ఏం అవ్వలేదు. నెగటివిటీ తీసుకొచ్చారు అంతే కదా నాకు. అది ఎప్పటినుంచో ఉంది. మీరు కొత్తగా నాకు నెగటివిటీ తీసుకురావాల్సిన పని లేదు కష్టపడి. నాకు ఆల్రెడీ నెగటివిటీ ఉంది. మీరెందుకు అంత శ్రమ పడిపోయి మీరు నెగటివిటీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మంచి డబ్బుతో నేనొచ్చాను. మరి మీరు మాత్రం కామెంట్‌ల్లోనే, నెగటివిటీలోనే, ట్రోల్‌లోనే అక్కడే ఆగిపోయారు. నా పని నేను అలా వెళ్ళిపోతున్నాను. నా ఇన్‌స్టాలో కూడా నేను స్టోరీ పెట్టాను. ఏం జరిగిందో షార్ట్‌కట్‌లో చెప్పి పెట్టా. చాలా మంది సపోర్ట్ చేసి మాట్లాడారు. అండ్ చాలా మంది కించపరుస్తూ కూడా మాట్లాడారు. సో, కించపరిచి మాట్లాడిన వాళ్ళకి నేను ఏమీ రియాక్ట్ అవ్వను. నాతో ఎవరైతే పాజిటివ్‌గా నా వెనకుండి మాట్లాడారో వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేనేంటి అనేది చాలా మంది అర్థం చేసుకున్నారు యాక్చువల్లీ. ఈ అమ్మాయి ఎళ్ళిపోతే లవ్ కంటెంట్లు ఇవి ఎక్స్‌పోజింగ్‌లు ఇవే అనుకున్నారు. ఎక్స్‌పోజింగ్‌లు అది ఇది అక్కడ డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో నేను ఎలా యేసుకుంటానో అలా యేసుకున్నాను. ఏమైంది? అంటే విప్పుకొని తిరగాలా ఏంటి? రీల్స్‌లో అలా యేసుకున్నా, ఇలా యేసుకున్నా అంటే అవును. సాంగ్‌కి తగ్గట్టు, పాటకి తగ్గట్టు మనం డ్రెస్ చేసుకుంటాం. టెంపుల్‌కెళ్తే జీన్స్ యేసుకోం కదండీ!